హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను కొన్ని డ్రెస్సెస్ కుట్లు ఊడిపోయినవి అవి కుట్టుకోవడానికని మిషన్ తీశాను. 2 డేస్ బ్యాకే తీశానండి. ఈ మిషన్ అనేది నాకు ఇక్కడ స్టక్ అయిపోయింది. ఈ వీల్ అనేది స్టక్ అయిపోయింది. ఇది బ్యాక్ వెళ్తుంది కానీ ఫ్రంట్ అనేది రావటల్లా. ఫ్రంట్ అనేది స్టక్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది. నాకు మిషన్ మీద అంత అవగాహన లేదు కాబట్టి బయట షాప్లో వెళ్ళి బాగు చేయించుకుందాం అనుకున్నాను. కానీ ఒకసారి ట్రై చేద్దాం ఇవాళ చూసి, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఒకసారి చూసి ట్రై చేద్దామని చెప్పేసి చూశాను. తీసి చూస్తుంటే ఇంకా గట్టిగా స్టక్ అయిపోయింది. వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు రావటం లేదు. ఇది ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అంత వెతికినా నాకు అర్థం కాలేదు. ఇంకా ఒక వీడియో చూశానండి, యూట్యూబ్లో చూసి నాకు అర్థం కాలేదు. గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో స్పీక్ చేస్తారు కదా, మైక్ బటన్ నొక్కేసి ఇలా స్టక్ అయిపోయిందని చెప్పేసి పెట్టేశాను. ఒక వీడియో వచ్చింది, దాని ద్వారా చూస్తే తెలిసింది నాకు ఈ వీలు గట్టిగా ఉండటానికి, వెనక్కి వెళ్ళినా కానీ సరే ముందుకు రాకుండా గట్టిగా స్టక్ అయిపోవడానికి ఉండడానికి కారణం ఇక్కడ బాబిన్ అనేది ఉంటుంది. మనం దారం పోసుకుంటాం కదా వెనుక వైపు రావడానికి థ్రెడ్, ఆ బాబిన్ అనేది గట్టిగా లోపల ఒక చిన్న బెజ్జం ఉంటుంది, దాని లోపల కాకుండా పక్కకి వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి వీల్ అనేది స్టక్ అయింది. ఈ చిన్న విషయం కాడ నేను షాప్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా 200 300 ఖచ్చితంగా తీసుకుంటారు. ప్రాబ్లం లేకపోయినా తీసుకుంటారు, ఎందుకంటే మనం వెళ్ళాం కాబట్టి. ఆ 200 300 సేవ్ అయింది. అందరికీ తెలుస్తుంది, మిషన్ కుట్టే వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలియదు, నాలాంటి వాళ్ళు ఉంటారేమో అనే వాళ్ళకి నేను చెప్తున్నాను. తెలుసులే మాకు అనుకునే వాళ్ళకి ఓకే, ఇట్స్ ఓకే, ఇది స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఆ బాబిన్ అనేది సపరేట్ హోల్ ఉంటుంది. ఆ హోల్లోకి వెళ్ళకుండా పక్కకి సైడ్కి వెళ్ళిపోయేకి ఈ వీల్ అనేది స్టక్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది, అస్సలు రాలేదు. నేను ఆయిల్ వేసి పెట్టాను, ఇది స్టక్ అయిపోయిందేమో కాలని చెప్పేసి ఆయిల్ వేసి పెట్టాను. ఆయిల్ వేసి పెట్టినా కూడా రాలేదు. ఎందుకు రాలేదని చూస్తే ఈ బాబిన్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. చూడండి, నేను ఇంకోసారి చూపిస్తాను. అట్లా అయిపోయింది, ఈ బాబిన్ అనేది అలా అయిపోయింది. లేదు కొంచెం పక్కకి వెళ్ళిపోయినా సరే మీరు తీసి సెట్ చేసుకోవచ్చు. మెయిన్ అక్కడ వీల్ స్టక్ అయిపోయింది అంటే ఇక్కడ ఈ బాబిన్ అనేది చెక్ చేయండి. మెయిన్ ఇది చెక్ చేశారంటే మనకి యూజ్ అవుతుంది. షాప్లోకి వెళ్ళి అక్కడ మనీ పోగొట్టుకునే బదులు మనం చూసుకోవడం బెటర్ కదా. ఈ బాబిన్ అనేది మెయిన్ అది అక్కడ హోల్ ఉంటుంది, పైన కొంచెం హోల్ లాగా, ఆ హోల్కి సెట్ చేసామంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. పక్కకి వెళ్ళిపోయినా అటు వెళ్ళిపోయినా ఒకవేళ దారం ఇరుక్కున్నా సరే వీల్ అనేది తిరగదు. దారం గట్టిగా ఇరుక్కున్నా సరే వీల్ అనేది తిరగదండి. నాలాంటి వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఇంకా మొత్తం సెట్ చేసుకున్నాక నేను డ్రెస్సెస్ అనేది కుట్టేసాను. పై కుట్లు ఊడిపోయినాయండి. పిల్లలు అనేది ఆడుకుంటూ డ్రెస్సులు పీగుతారు కదా. సాత్విక్ ఈ డ్రెస్ అనేది ఆడుకుంటున్నప్పుడు పీకేశాడు. ఇంకొక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ అనేది పీకేసి పడేసాడు, ఇటేసాడు. ఒక్కటే ఉంది కదా, దాన్ని ఇలా కుట్టేశాను. 2 జాయింట్ చేసి కుట్టేశాను. ఇంకా కుట్లన్నీ బాగా పడ్డాయి. ఒకవేళ మీకు కుట్టు కూడా ఇట్లా ఎగుడు దిగుడుగా లేదా కొంచెం థ్రెడ్ అనేది పైకి వచ్చినట్టు పడుతూ ఉందంటే పక్కన ఒకటి ఉంటుంది స్ప్రింగ్ లాగా, ఆ స్ప్రింగ్ తిప్పినా కూడా, స్ప్రింగ్ తిప్పారంటే మీకు థ్రెడ్ అనేది బాగా పడుతుంది. అది కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను, చూడండి. మీకు ఇదిగో ఇలాగా కుట్టు అనేది ఇలాగా ఎగుడు దిగుడుగా లేదా థ్రెడ్ అనేది పైకి వచ్చినట్టు ఉంటే పక్కన స్ప్రింగ్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ స్ప్రింగ్ అనేది కొంచెం టైట్ చేసుకున్నారు అంటే మీకు ఇక్కడ కుట్టు అనేది సాఫీగా బాగా పడుతుంది. అలా పడే కుట్టు ఇదిగో ఇలా పడుతుంది, సాఫీగా పడుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఉపయోగపడిద్ది అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.